దాదాపుగా 10-12 మందికి ఇచ్చేది. అది 5 మెంబర్స్కి ఎంత ఇచ్చేది. ఆ 5 మెంబర్స్లో రాష్ట్రంలో 5 మందిలో ఒక గొప్పవాడు అనమాట కదా. గ్రేట్ కదా, చాలా గ్రేట్ కదా. ఆ సార్ గారికి అవార్డు రావడం, ఆ సారు మన పాఠశాలలో పనిచేయడం, ఈ మండలంలో ఉండడం మనందరికీ సంతోషదాయకం. ఇమాం సార్ పరిచయం గురించి తెలుసుకుని చెప్పాలంటే, నాకు జాబ్ వచ్చినప్పుడు 2000లో అప్పుడే పరిచయం అయ్యాడు. అంటే మా ఫ్రెండ్షిప్ 24 ఇయర్స్ నాటింది. రాంప్రసాద్ సార్ అని సార్ ఉండే, ఇప్పుడు బాగా చెప్తున్నారా అని నన్ను 2-3 క్వశ్చన్లు అడిగారు. అవన్నీ నేను బోర్డు దగ్గర పడి బాగా క్లారిఫై చేసేసి, బాగుంది వీడికి మ్యాథ్స్ మంచినట్టుంది, వీడిని వాడేద్దాం రా అని సార్ని ఇంగ్లీష్కు, నన్ను మ్యాథ్స్కు ఒక 4-5 ఏళ్ళు కదా సార్ రిసోర్స్ పర్సన్గా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని మమ్మల్ని వాడేశారు. కడప, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడైనా తిప్పేసిన. నేను తొందరగా బయటపడినా, ఇట్లా పోతే మనం చెప్పాల్సిన స్కూల్లో ఇబ్బంది పడతాము, ముందు స్కూల్లో ఉండాలా అని చెప్పి అది నేను క్యాన్సిల్ చేసుకొని చేసిన. సార్ అయితే ఆ టీచర్కి చెప్పేటప్పుడు నేనన్నా అంతే వలసిపోయి రెస్ట్ తీసుకుంటాను. బేసిక్గా మ్యాథ్స్ టీచర్లకు ఈ భాషా ఉపాధ్యాయులకు చెప్పేంత వకాబులరీ ఉండదు. ఆయన వాగుతూనే ఉంటాడు, నేను తొంగి చూసిపోయి ఏదో చెప్తూ ఉంటాడు, ఉర్దూ ఇంగ్లీషు వాగిస్తూ ఉంటాడు, పాటలు పాడతాడు, ఒక డ్యాన్స్ వేస్తాడు చిన్న చిన్నగా. అట్లా అంత హుషారుగా ఉంటాడు సారు. చాలాసార్లు ఇక్కడ స్కూల్ రానప్పుడల్లా నేను గమనిస్తున్నా, కవి సమ్మేళనాల్లో పాల్గొంటాడు, నాకు అన్ని ఫోటోలు పెడుతూ ఉంటాడు. అట్లా కవి సమ్మేళనాల్లో తర్వాత చాలా ఈ ఉర్దూ భాష సంబంధించినటువంటి చాలా ఫంక్షన్లలో అవార్డ్స్ చూస్తే, ఆ ఇచ్చిన సర్టిఫికెట్లు చూస్తే, ఇది ఎప్పుడు చూస్తే సార్ మనకు రావాలి సార్ అనిపిస్తుంది. అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. అంత విశిష్ట సేవలు ఈ ఉర్దూ సాహిత్యం పైన సారు సేవలు అందించారు. ఇంకొకటి చెప్తే గ్రేట్నెస్, బాంబే నుంచి ఒకసారి ఫోన్ చేశారు మేము వాకింగ్ పోయినప్పుడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో. ఆయన డౌట్ వస్తే ఉర్దూ కవికి సార్ బాంబే నుంచి ఫోన్ వచ్చింది. అట్లే కాకుండా సారు ఈ ఉర్దూ సాహిత్యం పైన ఒక 4 బుక్లు కూడా రాశారు. 5th బుక్ కూడా ఢిల్లీ వాళ్ళకి ఫోన్ చేసి నా ముందరే వాళ్ళకు పీడిఎఫ్ పెడుతున్నాను, ఫిట్ చేయండి అంటున్నాడు. బహుశా నా అంచనా ప్రకారం ఆ 5th బుక్ ఎడిషన్ వస్తుందేమో కదా సార్. సో అంత గొప్ప సాహితీవేత్త. కాకపోతే ఆయన లైఫ్ స్టైల్ కూడా చూస్తేనా అన్నీ చిన్నప్పటి నుంచి కష్టాలే. కానీ ఎక్కడ కూడా చదువు అంటే నిర్లక్ష్యం పెట్టుకోకుండా చదువును ఎక్కడ వదిలిపెట్టకుండా సార్ పేపర్లు కూడా వచ్చింది, డ్రాప్ అవుట్ నుంచి డాక్టరేట్ వరకు అని. ఒక 2 ఇయర్స్ స్కూల్ మానేసింది చూడండి. కానీ చదువు పట్ల శ్రద్ధతో మళ్ళీ ఇంట్లో గొడవపడి ఇంట్లో వాళ్ళతో వాదించి నేను స్కూల్కి పోతాను, ఏ పనికి పోనని చెప్పి వాళ్ళ నాన్నగారితో వాదించి మళ్ళీ స్కూల్కి వచ్చి ఎన్ని బీఈడీలు, డిగ్రీలు, పిహెచ్డీలు కూడా చేసి ఇప్పుడు ఆ ఉర్దూ సాహిత్యం పైన మంచి పట్టు వచ్చి ఇమాం కాసిం అంటానే అక్కడ ఈ స్టేట్లో ఉండే ఉర్దూ కవులందరూ తెలుసు బాగా, అంత ఫేమస్ అయిపోయింది చూడండి. నాకు స్కూల్ వద్దనుకున్నప్పటి నుంచి మళ్ళీ మేలుకొని ఎంత రెడీ అయిపోయినాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మీరు కూడా వర్షం అట్ట మబ్బు కుడితే సార్ బడి ఉందా సార్, బడి అడిగిపోతుంది, సెలవుదిని మెసేజ్ పెడతాం కదా, అట్లా ఎంతసేపు బడి డుమ్మా కొడదామని ఆలోచించకూడదు. ఇట్లా తర్వాత సార్కు ఈ అవార్డు వచ్చిన సందర్భంలో నేను నా సలహా, ఈ అవార్డుతో అయిపోలేదు సార్, ఇలాంటి అవార్డ్స్ మీకు ముందు మరిన్ని రావాలా, వస్తాయి. ఈ మధ్య ఒకటి చెప్పినాడు 60 ఇయర్స్ దాటితే మళ్ళీ ఒక అవార్డు వస్తుందని. వస్తాయి కదా, మీరు నమ్ముకొని మీ అల్లా మీకు ఎల్లవెల్లలా మంచి చేసి ఇలాంటి అవార్డ్స్ ముందు వచ్చి, అట్లాగే అవార్డుతో పాటు మీకు చాలా పెద్ద బాధ్యత పడుతుంది. ఇంకా మీరు సమాజానికి మన విద్యార్థులకు బాగా చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఇంకా మీరు యాక్టివ్గా ఉండి సమాజానికి మంచి చేసి ఇంకా గొప్ప కీర్తిని గడిస్తారని ఆశిస్తూ మనసారా కోరుకుంటూ విరమిస్తున్నాను. తర్వాత సీనియర్ ఉపాధ్యాయులు కాదర్ భాష సార్ రండి, 4 మాటలు మన వైపు. సభకు చేసిన ఎంఈఓ మేడం గారికి, ఎంఈఓ సార్ గారికి, మిగతా సహోపాధ్యాయులు మరియు ఎంఆర్సీ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు అభినందనలు. ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం ఒక మంచి కవిని సన్మానించదలుచుకున్నాము. నాకు ఇది గతంలో దేవలంపల్లి హై స్కూల్లో 8 ఏళ్ళు కలిసి పనిచేసినాము. ఇప్పుడు మళ్ళీ 2nd టర్మ్ మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఈ 8 ఇయర్స్ దేవుని దయ వల్ల ఉండొచ్చేమో మేము కలిసి మళ్ళీ. సారు ఎప్పుడు కూడా 8 ఏళ్ళు నేను పనిచేసినప్పుడు నిబద్ధతతో పనిచేసేవాడు. ఎప్పుడే కానీ ఎవరి దగ్గర 8 ఏళ్ళు నేను చూశాను కదా, నాకు కొలీగ్ ఎప్పుడే కానీ ఎవరి దగ్గర నీవు పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పలేదని కానీ, ఇది టైం టు టైం ఎప్పుడు చాలా బాగా చెప్పేవాడు. పిల్లలకు కూడా ఇంగ్లీష్లో అయితే కన్నా మంచి మార్కులు ఇచ్చేవి, ఇప్పుడు కూడా మంచి మార్కులు తెప్పించేవాడు.
ఒక సైనికుడి మాదిరి పనిచేసేవాడు ఆయన. ఇంకా ఆయన గురించి మంచి భక్తుడు కూడా, ఎప్పుడు కూడా 5 పూట్ల నమాజ్ చదువుకునేవాడు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఎవరితో విభేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు, ఆయన ప్రవర్తించేవాడు. ఇన్ని మంచి గుణగుణాలు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో 5 మందిలో ఒకరికి ఈయన ఒక్కడు కావడం చాలా గొప్ప విషయము. ఇంకా మున్ముందు ఈయనకు ఇంకా మంచి అవార్డు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇస్తున్నాను. సార్ సముద్దేశించి పడాల్సిందిగా కూర్చున్నాను. సభా సరస్వతి నమస్సుమాంజలి. ఈనాటి మన ఇమాం కాసిం సార్ గారి సన్మాన కార్యక్రమం. ముందుగా బాలబాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు. వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ మేడం గారికి, ఎంఈఓ సింధు సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. మన పాఠశాలలో కవి అంటే గ్రంథములు, పుస్తకములు రాయడం, కవి కట్టడం, ఊహించి రాయడం. అలాంటి వ్యక్తి మన పాఠశాలలో పనిచేయడం మనందరి అదృష్టం. సార్ మీకు చెప్తూనే ఉంటాడు, మనమంతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడాలా. అలాంటప్పుడే మనకు భయం లేకుండా ఇంగ్లీష్ వస్తుంది, ఎక్కడికి పోయినా సైన్ అవుతాం అని రోజు మీకు ప్రేయర్లో చెప్తూనే ఉంటాడు. అది కాకుండా ఏ టీచర్ సెలవు పెట్టినా ఆ పిల్లలను నా దగ్గరికి రండి అని చెప్పి ఉత్సాహంగా బోధిస్తూ, సార్కు తెలిసినంత వరకు మీకు ఉత్సాహంగా చెప్తూ మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ బోధిస్తున్నాడు అన్నమాట. ఇలాంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో మనందరికీ చాలా గర్వకారణం. సారా మున్ముందు ఇలాంటి ప్రశంసలు ఎన్నో అందుకొని నేషనల్ లెవెల్లో కూడా ఒక బహుమతి రావాలని మనసారా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఎప్పుడు కూడా సారకు ఆయురారోగ్యాలు ప్రసాదించి పైకి వెళ్ళేదానికి ఆశీస్సులు అందిస్తాడని మనసావాచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టు నిజమే. సార్ చెప్పిన వాక్యం మీరు గమనించారు. ఎన్ని క్లాసులు కలిగినా పంపించు బా అంటాడు. సార్ లీవ్ పెట్టిన క్లాసులు అంటే నువ్వు పంపించు, అందరితో చేస్తా లోపల అని అంటాడు. ఇది ఒకటే కాదు, చెప్పకూడదు చెప్తున్నా. స్కూల్కి ఏదైనా అవసరం వచ్చినా, లేదా మీ చోటపల్లికి విజిట్ పోయి రావాలా, లేదా అదే క్యాంపెయిన్ పోయి రావాలా, లేకుంటే ఆ పేరెంట్స్ మాట రావాలా అంటే నా టార్చర్ బాగా భరిస్తాడు. అందరూ కోఆపరేట్ చేస్తారు, నో ప్రాబ్లం. ఇమాం సార్ను బాగా టార్చర్ పెడుతున్నా, సారీ సార్ ఫీల్ కావద్దు. ఎందుకంటే ఏ పని చెప్పినా కూడా పాపం ఎప్పుడు ఫోన్ చేసినా ఆన్లైన్ వర్క్ ఉంది అంటే నువ్వు ఆజీ అంటాడు, నువ్వు వచ్చే ఇంటికాడికి అని అంటాడు. అంత ఓపిచ్చాడు దేవుడు మీకు. థ్యాంక్ యూ. తర్వాత ఎంఈఓ సార్ గారిని ఈ సభను ఉద్దేశించి ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు, విద్యార్థులందరికీ. ఎందుకు ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలి కదా. ఇమాం కాసిం సారు ఉర్దూలో పోయిటరీ రాస్తాడని నాకు ఈరోజు మాత్రమే తెలిసింది, ముందు ఎప్పుడు తెలియదు. ఎందుకంటే ముందు తెలిసింటే ఏదైనా మీటింగ్లు ఉంటాయి కదా మా ఆఫీసులో, అప్పుడు వచ్చినప్పుడు ఒకటొకటే చదివి వినిపించుకున్నాడు. నాకు చాలా ఇష్టం, పోయిటరీ అంటే చాలా ఇష్టం. కలెక్షన్స్ తెలుగులో చాలా ఉన్నాయి నా దగ్గర, కానీ ఉర్దూ రాదు కదా మనం చదవడానికి. సార్ చెప్తే మనం వాహ్వా అనొచ్చు, అంతే కదా సార్. కాబట్టి ఎప్పుడైనా నాకు కొన్ని చెప్పండి నాకు. తర్వాత అదేవిధంగా గజల్స్ రాయండి, గజల్స్ కూడా రాసామన్నారు, అది కూడా ఒకసారి నాకు చదివి వినిపించండి ఎప్పుడన్నా మీ టైం ఉన్నప్పుడు. తర్వాత అదేవిధంగా మన మండలంలో కొంతమంది తెలుగు పండిట్స్ కూడా ఉన్నారు. తర్వాత మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు చుట్టుపక్కల మండలాల్లో. దీన్ని అనువాదం ట్రాన్స్లేట్ చేయొచ్చు, వీలు ఉన్నప్పుడల్లా కూర్చొని రోజుకు ఒకటి అట్లా, లేదా నెలకు ఒకటి అట్లా ట్రాన్స్లేట్ చేయొచ్చండి. మనము దాన్ని కూడా అచ్చు వేయించుకోవచ్చు. యువ కవి, ఉర్దూ కవి ఇమాం కాసిం గారి రచనలకు అనువాదం అని మనం వేసుకోవచ్చు. కాబట్టి బాగుంటుంది. మన సంపాదనలో కొంత ఖర్చు పెట్టినా కూడా పర్వాలేదు, ఎందుకంటే అవి కొంతమందికైనా సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి ముందుగా సార్ను చాలా అభినందిస్తున్నాను. ఒక కొత్త విషయం తెలిసింది సార్ మీ గురించి, కంగ్రాచులేషన్స్. మీరు మరింత సమయాన్ని దీనికోసం కేటాయించి పిల్లల కోసమే కాకుండా
మీ అభిరుచిని కూడా అభివృద్ధి చేసుకొని మరిన్ని అవార్డులు పొందాలని కోరుకుంటూ ఈ ఫంక్షన్కు నన్ను పిలిచినందుకు మీ హెడ్ మాస్టర్ గారికి, టీచర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. తర్వాత మన గౌరవ అతిథి గారు ఎంఈఓ మేడం గారిని సమంజసం చేయమంటున్నాను. వేదికను అలంకరించిన అందరికీ వందనాలు. మీకందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఒక కష్టపడే తత్వం, నాలెడ్జ్, వినయ విధేయతలకు ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపం మీ ఇమాం కాసిం సార్. సార్ గురించి నాకు ముందు ఏమీ తెలియకపోయినా నేను ఎంఈఓగా వచ్చినప్పటి నుంచి గమనించాను. ఇంగ్లీష్లో మంచి పట్టుంది సార్, కానీ నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నేను ఇంత ఎఫిషియెంట్ కదా అని ఎక్కడా కూడా గర్వపడే తత్వం లేదు. చాలా వినయం. ఏ ఆఫీసర్ అయినా ఖచ్చితంగా సార్ని అభిమానిస్తారు. అలాంటి తత్వం సార్. నెక్స్ట్, మామూలుగా మనల్ని అడుగుతూ ఉంటారు, మీకు ఎవరు ఆదర్శము అని, మీరు ఎవరిని చూసి మోటివేట్ అవుతారు అని కదా. మీరు మీ ఇమాం కాసిం సార్ని చూసి మోటివేట్ కావచ్చు, ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక జీరో స్థాయి, డ్రాప్అవుట్ స్థాయి నుంచి డాక్టరేట్ స్థాయి వరకు ఎదిగాడంటే చిన్న విషయం కాదు. అందులో ఆర్థికంగా బలహీనమైన కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూడండి. ఆర్థికంగా బలహీనమైన కుటుంబం నుంచి అంత ఉన్నత స్థాయికి ఎదిగాడు అంటే మనం ప్రతి ఒక్కరము సార్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశం. ఇంకోటి, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, అనుకుంటే ఎంత గొప్ప అచీవ్మెంట్ అయినా మనం చెయ్యొచ్చు అనేదానికి సార్ ఒక నిదర్శనం. అవునా కాదా? మీకు కూడా చాలామందికి ఇంటి దగ్గర ఎంకరేజ్మెంట్ వాతావరణం ఉండదు, రకరకాల కష్టాలు ఉంటాయి. చదువుకోవడానికి ఎటువంటి అనుకూలమైన అంశము ఉండదు మీకు. కానీ మీరు కూడా అనుకుంటే రేపు ఈ వరుసలో కూర్చోవచ్చు, ఆ స్థాయిలో ఉండొచ్చు, సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోవచ్చు అనేదానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇమాం కాసిం సార్. అవునా? ఎంతమంది ఆ స్థాయికి వస్తారు? చేతులు ఎత్తండి. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్, మన మండలానికి ఇది గర్వకారణం. ఇంతకుముందు మన మనోహర్ సార్ చెప్పారు, బెస్ట్ అచీవ్మెంట్ అవార్డ్ ఒక స్టేట్కి 5 ఇస్తే అందులో మన సంబేపల్లి మండలం ఉండడం ఎంత గొప్ప విషయం కదా. అవునా కదా? అలాగే ఉండాలి మన మండలం. మీరు కూడా అంతే. ఏ ఎగ్జామ్ జరిగినా, ఏ కంటెస్ట్, ఎక్కడ వరకు తీసుకోవాలా? సార్ స్టేట్ వరకు తీసుకున్నాడు కదా, మీరు కూడా అంతే, స్టేట్ వరకు లాక్కొని పోవాలి. అది మన ఎయిమ్. ఓకేనా? కాబట్టి మీలో ఎవ్వరూ తక్కువ కాదు. అనుకుంటే మీరందరూ కూడా డాక్టరేట్ తీసుకోవచ్చు, ఒక గొప్ప స్థాయికి రావచ్చు. నెక్స్ట్, ఇమాం కాసిం సార్తో కలిసి నేను పనిచేయడం కూడా సంతోషంగా భావిస్తున్నాను. మన మండలంలో ఇలాంటి డైమండ్స్ లాంటి టీచర్స్ కొంతమంది ఉన్నారు. మన విద్యా వ్యవస్థ బాగుంది మండలంలో అంటే ఇలాంటి టీచర్స్ పనిచేసి మన స్థాయిని కాస్త పైకి పెంచినారు. నెక్స్ట్, గుందికుంట్ల మనోహర్ సార్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్సలెంట్. సారు మిగిలిన టీచర్స్ అందరూ కూడా మంచి కోఆపరేషన్ ఇవ్వడం, ఏ విషయంలో అయినా అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున
సార్కి మంచి కోఆపరేషన్. మేము ఏ రిపోర్ట్ అన్నా అడగనియండి, సార్ నేరుగా వచ్చేస్తారు. మామూలుగా హెచ్ఎంస్ అయితే పెద్దగా పట్టించుకోరు. ఏ వీసీ కానీ, ఏ జూమ్ మీటింగ్ కానీ, ఏ వెబెక్స్ కానీ, ఏదైనా కానీ సార్ స్వయంగా సారే వస్తారు. ఎంత గొప్ప విషయం కదా అది కూడా. చాలా పనులు ఉంటాయి స్కూల్లో. సారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అలాంటి అడ్మినిస్ట్రేటర్ దగ్గర మిగిలిన టీచర్స్ అందరూ మంచి కోఆపరేషన్తో పనిచేయడం, స్కూల్కి ఒక మంచి స్థానాన్ని మండలంలో సంపాదించి పెట్టడం, మిగిలిన టీచర్లందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ కాసం సార్, మీరు ఇంతటితో ఆగకూడదు, ఇది ఇలాగే కొనసాగాలి. ఇంకా ఇంతకన్నా బెస్ట్ అవార్డ్స్ ఏముంటే అన్నిట్లోనూ మీ హస్తం అనేది ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు సార్ ఒక గొప్ప కవి అని. ఆ కవిత్వం కూడా ఎప్పటి నుంచి మొదలైందంటే బాల్యం నుంచే అంట. చాలా చిన్నప్పటి నుంచే సార్ కవితలు రాసేవాడంట. ప్రతి మనిషిలోనూ ఒక కళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. మీకు కూడా అందరూ కవులే కానవసరం లేదు. సార్కు ఉండే స్కిల్ కవిత్వం. మీ దగ్గర కూడా ఒక గొప్ప కళ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని మీరు పెంపొందించుకోవాలి. మనకి ఏది ఇష్టమో దాన్ని మనం పెంపొందించుకుంటే దాంట్లో నైపుణ్యాన్ని సంపాదిస్తాం. ఓకే, నన్ను ఈ సభకు ఆహ్వానించడం, ఇక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇమాం సార్ గురించి చెప్తూ చిన్నప్పటి నుంచే కవి మేడం. యూట్యూబ్ ఛానల్లో ఇమాం కాసిం సాకి వీడియోస్ అని కొడితే గొప్పలు వచ్చి పడతాయి. ఎప్పుడైనా నేను నాకు బోర్ కొట్టినప్పుడు ఓపెన్ చేస్తాను, ఒక ముక్కన్న మనకు గుర్తు వస్తాయి కదా, కల్పిడి ఆ వాక్యాలు కళ్ళు కల్పిడి అంటాడు. ఏమన్నా ఒక ముక్క అర్థమయ్యేది కదా, అర్థం కాదు. మా మిసెస్ అది అరుస్తుంది, నీకేం పిచ్చి కొట్టి ఆయన చూస్తున్నామంటే ఎందుకు చూడు ఆయన హావభావాలు. పక్కన మూగాయని మాట్లాడు, ఇప్పుడే ఆ పక్కన మూగాయని మాట్లాడు. రైట్ సార్, థ్యాంక్ యూ మేడం. ఆయనకు మంచి కళాకారుడే మేడం. అట్లాగే సరే, ఇప్పుడు మనము ఈ ఫంక్షన్కి ముఖ్య కారణమైనటువంటి ఇమాం కాసిం సార్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. రండి సార్. వేదికగా ఆశీనులైన సభా అధ్యక్షుడు, మిత్రుడు, సహోదరుడు, ఆప్తుడు, మంచి స్నేహితుడు మన మనోహర్ సార్ గారికి, తర్వాత మన మండలం ఎంఈఓ సార్, ఎంఈఓ1, ఎంఈఓ మేడం గారికి, తర్వాత ఎంఈఓ2 సార్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయ మిత్రులందరికీ తర్వాత నమస్కారములు. పిల్లలకు ఆశీస్సు. ఈరోజు ఒక శుభదినము, చాచా నెహ్రూ జన్మదినం. మనము జనరల్గా ఎవరైనా మనసులో ఉండాలి అంటే చాలా కష్టపడాలి. అలాంటి ఒక మంచి వ్యక్తి ఎలాంటి అంటే ప్రతి పిల్లల హృదయంలో వెలుగుతున్న ఒక దీపము చాచా నెహ్రూ గారు. అలాంటి శుభదినం నాడు నాకు సన్మానం జరగడం నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత నాకు దొరకడం, మంచి మండల విద్యాధికారులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇలాంటి స్కూల్, ఒక మంచి స్కూల్, ఏ స్కూల్ అయితే నేను కోరుకుంటూ ఉన్నానో, ఎలాంటి స్కూల్కి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నానో అలాంటి స్కూల్ దొరకడం, మంచి సహోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ స్కూల్లో పనిచేయడం అనేది నాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈ మండలంలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ప్రతి విషయంలోనూ ఒక మంచి పని చేసేవాళ్లకు సహాయం చేసేవాళ్ళు, తర్వాత ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ మండలంలో అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి మండలంలో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేడం గారు మా గురించి చెప్పాలంటే చాలా, అసలు ఎడ్యుకేషన్ మీద, ఇంగ్లీష్ లిటరేచర్ మీద మేడం చాలా పుస్తకాలు, ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు, పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇంగ్లీష్ ఏదైనా గ్రామర్ చెప్తూ ఉంటే కానీ లేదా క్లాస్ జరుగుతూ ఉంటే మేడం చాలా ప్రశాంతంగా కూర్చొని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది.
అబ్జర్వేషన్ చేసే గుణము మేడంలో ఉంది. అలాంటి మేడం ఎంఈఓగా దొరకడం మాకు చాలా అదృష్టము. తర్వాత మన ఎంఈఓ 2 సార్ గారు చాలా నిష్ణాతుడు, మంచి స్కిల్ కలిగిన వాడు, మంచి అనుభవం కలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దగ్గర ఒక లాయర్ కూడా ఆయన ముందర మాట్లాడలేడు. ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మండల అధికారిగా ఉండడం మాకు చాలా గర్వకారణం. ఇలాంటి వ్యక్తుల ద్వారా కింద మనం పనిచేయడం అనేది నాకు చాలా చాలా గర్వంగా. మరియు నేను అనేక స్కూళ్ళలో పనిచేశాను. నాకు చాలా బాగా నచ్చిన స్కూలు మరియు స్కూల్ విద్యార్థులు మన ముందు ఉన్నారు. ఈ స్కూల్ విద్యార్థుల యొక్క సంస్కారం, తర్వాత చదువు పట్ల ఉండే ఆసక్తిని చూస్తే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. వస్తానండి ఒక 2 నిమిషాలు. తర్వాత నా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇందాక మేడం చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా కవిత్వం రాసి ఉంటే చదివి బైహార్ట్ చేసి అలాగే చెప్పగలిగే కెపాసిటీ నాకు ఉంది ఆ రోజుల్లోనే. బేసికల్గా ఉర్దూ స్కూల్లో చదువుతున్నాను. తర్వాత మళ్ళీ 8th 9th అక్కడ యూపీ స్కూల్ వరకే ఉర్దూ స్కూల్ ఉంది. 8th 9th తెలుగు మీడియం వేశారు. ఆడిపోయిన తర్వాత భాష మారిపోయింది. అన్ని సబ్జెక్టులు తెలుగులో చదవాలి కాబట్టి ఒక మొక్క కూడా అర్థమయ్యేది కాదు. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఇంట్లో కూడా ఏం చెప్పారంటే, ఇంకా నువ్వు బెంగళూరులో పోయి పని చేసుకోవాలని చెప్పి పంపించేశాను. అక్కడ బెంగళూరులో 3 సంవత్సరాలు పనిచేశాను. అది నాకు ఒక మంచి టర్నింగ్ పాయింట్. అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు అనేక పుస్తకాలు చదువు మీద ఆసక్తి ఉంది కాబట్టి ఉర్దూ పుస్తకాలు తీసుకొని చదువుకునేవాడు. ఆ ఉర్దూ పుస్తకం యొక్క అమ్మేవాడు సెల్లర్ ఏమనేవాడు అంటే, నువ్వు ఏం చదువుకున్నావు అనేవాడు. నేను 9th ఫెయిల్ డ్రాప్అవుట్ స్టూడెంట్ అంటే, మరి ఇన్ని పుస్తకాలు తీసుకొని చదువుతున్నావే, నీకు ఆసక్తి ఎలా కలిగింది అని అడిగేవాడు. చూడండి, తర్వాత ఆటోలో వెనకాల ఉర్దూ కవితం ఏదైనా ఉంటే ఈరోజు కూడా ఒక కవితం నాకు బాగా గుర్తుంది. ఆ 2 లైన్లు, కిస్ కిస్ కి నజర్ మే దేఖో సబ్కి నజర్ మే రెహతా హూ కిస్మత్ ఐసా పాయి హై హర్ వక్త్ సఫర్ మే రెహతా హూ. ఆ రోజు చదువుకున్న కవిత ఇప్పుడు కూడా గుర్తుంది. ఎవరెవరి దృష్టిలో చూడండి, అందరి దృష్టిలో నేను ఉంటున్నాను. నా యొక్క విధి ఏంటి అంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను అనే ఒక ఆటో వెనకాల రాసిన కవిత్వం ఆ రోజు చదువుకున్నాను. 86 to 89 నేను డ్రాప్అవుట్ స్టూడెంట్ని. అక్కడ బాగా చదువుకున్న వ్యక్తులు వచ్చేవాడు. అందులో చేసేవాడు ఇంగ్లీష్లో అడిగేవాడు, ఐ నీడ్ మస్టర్డ్, డూ యూ హ్యావ్ మస్టర్డ్, డూ యూ హ్యావ్ కకంబర్, డూ యూ హ్యావ్ దాల్ అని అలా విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాను. వాడిని చూసి నేను కూడా ఒక ఇంప్రెస్ అయ్యేవాడిని. నేను కూడా చదువుకుంటే ఈ విధంగా మాట్లాడేవాడిని కదా. బ్యాంక్లో ఓనర్ బ్యాంక్ పంపించేవాడు. బ్యాంక్లో ఉన్న వర్కర్స్ని చూసి, ఎంప్లాయీస్ని చూసి నేను కూడా ఇలా ఎంప్లాయీగా కావాలనేసి కోరుకునేవాడు. అప్పుడు నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను, వినిగర్ ఫ్యాక్టరీ. సార్ నాకు ఉద్యోగం కావాలి అనేసి డైరెక్ట్గా మేనేజర్ చేశాను. అది ఆయన చెప్పిన మాటలు నాకు ఈ స్థాయికి తెచ్చిపెట్టింది. ఆయన అడిగినాడు, నువ్వేం చదువుకున్నావు? సార్ నేను 8th పాస్ సార్, 9th డ్రాప్అవుట్. అతను నవ్వి, ఆ మేనేజరు ఫేస్ గుర్తులేదు కానీ ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఒకసారి నా వాచ్మెన్ దగ్గర పోయి వాడు ఏం చదువుకున్నాడు కనుక్కుంటావా? నేను వెళ్ళలేదు. ఆయన అన్నాడు, బిఎస్సి చదివినాడు. నా కంపెనీలో వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి బిఎస్సిగా చదివినాడు. నువ్వు 8th క్లాస్ చదివినావు, నీకేం ఉద్యోగం ఇవ్వాలి? నువ్వు చదువుకునే వయసు, చదువుకో, బాగుపడతావు అనేసి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. సో అక్కడి నుంచి నేను ఒక ఉత్తరం రాశాను. ఆ రోజుల్లో ఉత్తరం రాశాను, నాన్న నేను చదువుకోవాలనుకుంటున్నాను అని. సరే నాన్న చదువుకో అనేసి చెప్పారు. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల నేను అక్కడ స్కూల్కి వెళ్తే, అప్పుడు జూనియర్ కాలేజు, అక్కడ తీసుకోలేదు. నువ్వు 9th క్లాస్లో అటెండెన్స్ తక్కువ ఉంది, మళ్ళీ 9th క్లాస్లోనే చేరాలి అన్నారు. అప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ మన మనోహర్ లాంటి వాడు పిలిచాడు, సోమశేఖర్ పిల్ల అంటే ఎట్లారా ఏం పరిస్థితి? సార్ ఈ విధంగా పరిస్థితి ఉంది అంటే, సరే ఒక పుస్తకం ఇచ్చాడు, ఇది చదువు అని. ఇంగ్లీష్ పుస్తకం. నా అదృష్టం ఉంటుంది, ఇంగ్లీష్ పుస్తకం వచ్చింది. నాకు బెంగళూరులో ఇంగ్లీష్ చాలా బాగా అనుభవం ఉంది కాబట్టి ఇంగ్లీష్ గడిగాడు చదివేసాను. అది ఒక పని చేయరా, మ్యాథ్స్ నా దగ్గర ట్యూషన్ వచ్చాయి, ప్రైవేట్గా పెట్టుకో, అన్ని సబ్జెక్టులు ఇంటిగా చదువుకో, ఇంగ్లీష్ మ్యాథ్స్ మాత్రం నా దగ్గర ట్యూషన్. సరే సార్ నేను ఒప్పుకొని ప్రైవేట్గా పెట్టేసి, లాంగ్వేజ్ వేరు, 3 సంవత్సరాలు డ్రాప్అవుట్ అయినాను. తర్వాత
వచ్చి చదువుకోవాలంటే నేను సొంతంగా చదువుకోవాలి, నాకు టీచర్స్ ఎవరు, మ్యాథ్స్ మాత్రమే వెళ్ళాలి ట్యూషన్. అప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. నాతోటి విద్యార్థులు నా క్లాస్మేట్స్ వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అప్పటికి వాళ్ళు వచ్చారు, మేము రెగ్యులర్గా చదివి ఫెయిల్ అవుతూ ఉన్నాము, నువ్వు 3 సంవత్సరాలు వదిలేసి స్టేట్ వదిలేసి భాష మార్చుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు చదువుకుంటావా అంటే నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. నేను చదువుతాను. ఆ రోజుల్లో రాత్రి 2 గంటలకు లేచి చన్నీటి స్నానం చేసుకొని చదువుకునేవాడు. పగులు డ్యూటీకి వెళ్ళేవాడు. అంటే మా సైకిల్ షాప్ ఉంది, సైకిల్ షాప్లో కార్తె కానీ ఎక్కాలి. ఇప్పటికి కూడా సైకిల్ షాప్ పని అంతా వచ్చాను, సైకిల్ పని అన్నీ వచ్చు. సో మీకు మెకానిక్ అక్కడ వర్క్ చేసేవాడిని. రాత్రిపూట 2 గంటలకు లేచి చదువుకునేవాడిని. తర్వాత నా ముందర నాకు ఛాలెంజ్ చేసిన వ్యక్తి రేడియో రిపేర్ చేసేవాడు. నేను తీరిక సమయంలో చదువుతూ ఉంటే నేను చదువుకోకూడదు, నేను ఛాలెంజ్లో ఫెయిల్ కావాలనేసి రేడియో సాంగ్స్ ఎక్కువ లౌడ్గా పెట్టేవాడు. వాడు ఎంత లౌడ్గా పెడతాడో, ఎంత గట్టిగా పెడతాడో అంత గట్టిగా నేను చదివాను. సో ఒక ఛాలెంజ్, ఆ పక్క నుంచి నువ్వు చదువుకోలేవు, ఈ పక్క నుంచి నేను చదువుకోవాలి. సో అలాంటి ఛాలెంజ్ ఎదుర్కొని 10th పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఇంటర్ చేరాను. నా కోరిక ఏమిటంటే ఎంపీసీ గ్రూప్ చేరాలి. నా మార్కులకు సిఈసి గ్రూప్ వచ్చింది. ఎలా ఏం చేయాలి అంటే అప్పుడే జమ్లింగ్ సిస్టమ్ ఉంది. అతను ఎంపీసీ నుంచి సిఈసి వచ్చాడు, నేను సిఈసి నుంచి ఎంపీసీకి పోయాను. అప్పుడు నా యొక్క జర్నీ స్టార్ట్ అయింది. చదవడం, ప్రతి క్షణం చదవడం. నాకు పిచ్చోళ్ళు అనేవాడు నేను చదువుతా ఉంటే. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు వదిలేశాను కదా, నాకు భాష మీద పట్టు రావాలి, నేను చదువుకోవాలి, చదువుకునేది గుర్తుపెట్టుకోవాలి అనే పట్టుదలతో చదువుకునేవాడిని. నా క్లాస్మేట్స్ అందరూ ఏరా మేము మాట్లాడుకుంటాంటే నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు పిచ్చోడు రాను అనేవాడు. ఏమని అనుకోని అనేసి వాళ్ళతో పాటు కష్టపడి చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్. సో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మళ్ళీ ఆర్థిక పరిస్థితులు, మా నాన్న చదువు మానేరా అన్న. లేదు, నువ్వు అన్నం పెడితే పెట్టు, లేకపోతే పెట్టద్దు, నేను ఇలాగే చదువుతాను, కంటిన్యూ చేస్తాను అనేసి కష్టపడి చదువుకొని టీటీసీ రాసాము. టీటీసీలో ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చినప్పుడు అక్కడ కొన్ని తగాదాలు జరిగినాయి. తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి ఈవీఎల్ సీట్లు, మళ్ళీ 3 months తర్వాత మాకు సీట్స్ వచ్చాయి. అప్పుడు మేము చదువుకున్నాము, టీటీసీ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇంతటితో నా జర్నీ ఆగకూడదు, ఇంకా చదవాలి అనేసి దాని తర్వాత బిఏ ఇంగ్లీష్ లిటరేచరు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు, ఎంఏ ఉర్దూ లిటరేచరు, తర్వాత ఎంఫిల్, పీజీడిఎంటియు, తర్వాత ఇంకా బిఎడ్ కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత చేసాం బిఎడ్. తర్వాత ఎంఫిల్ అయిన తర్వాత పిహెచ్డి చేయాలనే ఉద్దేశంతో పిహెచ్డి. అన్నిట్లో నా యొక్క సంపాదన అంతా చదువు మీద పెట్టేవాడు. ఇక్కడ చదివించడం, తర్వాత ఇంట్లో తీరిక సమయంలో చదవడం. నాకు ఫ్రెండ్ సర్కిల్ అంటే లేదు, నేను చదవాలి, నాకు చదువు వల్ల ఇంత గౌరవం లభించింది అనేసి బాగా కష్టపడి చదువుకునేవాడు. చాలా మంది ఇట్లా మేడము, ఎంఎస్ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారు, నేను కూడా అలా రావాలి అనేసి చాలా కష్టపడి పుస్తకాలు నా సొంత డబ్బులతోనే ప్రింట్ చేశాను. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నందుకు ముందు ఆంధ్రప్రదేశ్ ద్వారా అకాడమీ ద్వారా ఈ పుస్తకాలకు అమౌంట్ వచ్చింది. వాళ్ళు కొంత ఇస్తారు, మేము కొంత వేసుకోవాలి. తర్వాత పుస్తకాలు ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ బెస్ట్ బుక్స్ అవార్డ్స్, ఈ 4 పుస్తకాలు కూడా బెస్ట్ బుక్స్ అవార్డ్స్ వచ్చినాయి చూడండి. తర్వాత ఈ పుస్తకాలు 2 పుస్తకాలు అన్ని యొక్క దీంట్లో అంటే గజల్, కవిత్వం, తర్వాత ఇంకా పద్యాలు, గద్య రూపంలో కూడా క్రిటిక్స్ అని ఉంది. మనము క్రిటిక్స్ చేస్తాం. ఒక కవి రాసింటే వాడు ఏ విధంగా రాశాడు, ఎక్కడ తప్పు రాశాడని పెద్ద పెద్ద కవులు రాసిన తప్పులను పట్టి ఒక వ్యాసం రాసి ఆ వ్యాసాలను సెమినార్లో చదివి ఆ సెమినార్లో చదివిన వ్యాసాలన్నిటిని ఒక పుస్తకం రూపంలో ఈ పుస్తకం రాసిన తర్వాత నేను చాలా మందికి శత్రువు అయిపోయాను. నాకు వ్యతిరేకంగా రాస్తావా, నా తప్పులు పట్టేవాడివా నువ్వు అనేసి మంచి పెద్ద పెద్ద కవులు నాకు వ్యతిరేకులు అయిపోయారు. మీరు వ్యతిరేకులు కానీ ఏమైనా కానీ వాస్తవం ఇదే అనేసి అలాగే నిలబడిగా ఉన్నాను. వాళ్ళు ఒక 2-3 years తర్వాత వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, నువ్వు ఇంత బాగా రాసావు. తర్వాత ఇంకా పుస్తకాల యొక్క ఇది కొనసాగుతూనే ఉంది. ఇంకా 4 పుస్తకాలు రెడీగా ఉన్నాయి, రెడీ టు ప్రింట్. ప్రతి పుస్తకం 200 పేజీలతో అయినవి. అవి 4 పుస్తకాలు రెడీగా ఉన్నాయి, ప్రింట్ అయ్యేవి, 5 రెడీగా ఉన్నాయి.
ఇంకా అంతేకాకుండా బజ్మే సాకే సుఖన్ అని ఒక సంస్థ ఏర్పాటు చేశాను. ఆ బజ్మే సాకే సుఖన్ ద్వారా ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒక కవి సమ్మేళనం నిర్వహించి ఇప్పటిదాకా 19 కవి సమ్మేళనాలు, స్టేట్ నుంచి చాలా మంది కవులు వచ్చారు ఆ కవి సమ్మేళనం. అలాంటి కవి సమ్మేళనం నిర్వహించి అక్కడ వచ్చిన వాళ్ళను ఉర్దూకు సేవ చేసిన వాళ్ళను ఫఖ్రే ఉర్దూ అవార్డుని 19 మందికి ఫఖ్రే ఉర్దూ అవార్డు మా సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన సంస్థ ద్వారా 13 మంది యొక్క ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. మీరు యూట్యూబ్లో ఉంటే నా ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు చేసిన కృత్యాలు, వాళ్ళ కృషి, తర్వాత వాళ్ళు సాహిత్యం పట్ల చేసిన కృషి, వాళ్ళు ఏమేమి చేశారనేసి వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ చేసి రాబోయే తరాలకు ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇంటర్వ్యూస్ కూడా తీశాను. ఆ ఇంటర్వ్యూస్ కూడా 13 మంది ఒక మామూలు వ్యక్తులు కాదు, ప్రొఫెసర్లు, చాలా చాలా గొప్పవాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మీరు ఆ ఇంటర్వ్యూస్ చూశారంటే టెక్నికల్గా నేను స్టూడియోలో చేసినట్టు బాగా రికార్డ్ చేసి పెట్టాను, యూట్యూబ్లో చూడండి. తర్వాత వికీపీడియా మెంబర్గా ఉండి ఈ కడప సంబంధించిన కడప కవులు, ఉర్దూ కవుల యొక్క వాళ్ళ జీవిత చరిత్రను, వాళ్ళు రాసిన కవిత్వాలను ఆన్లైన్ చేశారు. ఇప్పుడు కూడా ఏదో ఒక కవి యొక్క ఉర్దూలో పేరు కొడితే ఆ ఆన్లైన్లో నా పేరుతో సహా వస్తుంది ఆ పేరు, ఆ యొక్క ఆర్టికల్. సో నా యొక్క పుస్తకాలు ఇప్పటికి కూడా ఈ 4 పుస్తకాలు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. బిహార్ ఉర్దూ అకాడమీ వాళ్ళు, బిహార్ యూత్ ఫామ్ వాళ్ళు ఈ పుస్తకాన్ని వాళ్ళే ఆన్లైన్ చేసి పెట్టారు. ఇంకా నా పుస్తకాలు వచ్చి అమెరికన్ లైబ్రరీలో కూడా ఉన్నాయి, నా పుస్తకాలు పాకిస్తాన్ లైబ్రరీలో కూడా ఉన్నాయి. అది ఆన్లైన్ ద్వారా ఒకవేళ ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఇమాం ఖాసిం సాకి యూట్యూబ్లో కాకుండా గూగుల్లో కొడితే కూడా నా ఇమేజెస్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి కృషి ఎలా జరిగింది అంటే ఇలాంటి మహానుభావుల యొక్క ప్రోద్బలమే, వాళ్ళ యొక్క సహకారమే, వాళ్ళు సహకరించి, వాళ్ళు ప్రోత్సహించి, వాళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇది నా కృషి కాదు, మీ అందరి కృషి, మీ అందరి యొక్క సహకారంతో నేను ఇంతటి వాడిని అయ్యాను అంటే అది నా యొక్క గొప్పతనం కాదు. నాకు తోడుగా ఉన్న సోదరులు, మిత్రులు, ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క ప్రోద్బలం, వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా ముందుకు సాగుతూ ఇంకా కొన్ని పుస్తకాలు రచించాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని నేను చాలా సమయం తీసుకున్నాను, నేను క్షమించమని అడుగుతున్నాను. సో ఇలాంటి విషయాలు మనం ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటాము. నేను చెప్పుకుంటాను నా పిల్లలకు, నేను నా టీచింగ్ చేసే స్టైల్ ఎవరిది అంటే శ్రీధర్ సారు ఒక సార్ ఉన్నాడు, ఆయన టీచింగ్ చేస్తే ఎంత పెద్ద మ్యాథ్స్ కెమిస్ట్రీ అయినా చెప్పండి, మ్యాథ్స్ చెప్పండి, ఇప్పటికి కూడా నాకు కెమిస్ట్రీలో మూలకాలు గుర్తు ఉన్నాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే ఆయన అలా చెప్పారు, మేము అలా విన్నాము. ఆయన ఆదర్శంగా తీసుకుని నేను ఒకవేళ ఇంజనీర్ కాకపోతే ఈయనలాగా టీచర్ అన్నా కావాలి, ఇలా టీచ్ చేయాలి అని మనసులో ఉండింది నాకు. కాబట్టి నాకు దేవుడు ఉపాధ్యాయుడి యొక్క వృత్తిని ఇచ్చాడు. ఈ వృత్తి చాలా పవిత్రమైనది. ఈ వృత్తిలో ఉంటూ నాకు తీరిక, ఇప్పుడు హిందీ సార్ ఒక క్వశ్చన్ వేశాడు, సార్ మీకు టైం ఎలా దొరుకుతాను సార్? నాకు తీరిక దొరికిన సమయాల్లో నేను రాత్రి 12 వరకు మేల్కొని మళ్ళీ పొద్దున్న లేసి స్కూల్కి వచ్చి ఇక్కడ మా 12 వరకు పుస్తకాలు చదువుతూ రాస్తూ, ఇప్పుడు కూడా కవి సమ్మేళనాలు పాల్గొంటూ ఉంటాను. రాత్రి కూడా కవి సమ్మేళనాలు పోతాను, 2 గంటలకు ఇంటికి వస్తాను, ఒక 4 గంటలు నిద్రపోయి మళ్ళీ స్కూల్కి వస్తాను. ఇక్కడ అన్ని క్లాసులు తీసుకుంటూ ఉంటాను. కాబట్టి ఇలా మనము చెయ్యాలి అనుకుంటే మన కాలాన్ని అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ అనేది ఒక చెప్పాను, నా పిల్లలు చెప్తూ ఉంటాను. ఆర్డినరీ మేన్కు ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్కు తేడా ఏంటి అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మేను ఎక్స్ట్రాగా శ్రమిస్తారు, కష్టపడతారు. అలా మనము మామూలుగా అందరూ 8 గంటలు పడుకుంటే ఎక్స్ట్రాగా మనం చదువుకునే దానికి కేటాయించి 10 గంటల వరకు లేదా 12 వరకు మేల్కొని చదువుకోవడం అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ యొక్క ఇది. కాబట్టి మనం కూడా ఇలాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమయాన్ని నేను భరించినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఓకే సార్, ఏం భరించింది ఏం లేదు సార్. అందరికీ అది మీ హిస్టరీ మన విద్యార్థులందరికీ వాళ్ళకన్నా బాగా వింటే బాగా వింటున్నారు కాన్సన్ట్రేషన్తో. అందరికీ ఒక మోటివేషన్ లేదు సార్, నిజమా కదా నాన్న? వాడు తనకు ఉన్నాడు చూడడానికి ఆటకు వచ్చినాడు. కాబట్టి మీరు కూడా మన ఆర్థిక పరిస్థితులు ఎలాగన్నా ఉండి దాని పక్కన చేయాలి, బాగా చదవండి. అందుకే చెప్పి వచ్చినప్పటి నుంచి చదువుకుంటూ ఉండండి, స్కూల్కి వచ్చి చదువుకోవడానికి అని పదే చెప్పేది అందుకోసమే. నేను వీడియోలు తీసుకుంటాను. लिखो मैं कल्ब के किरतास
पर इमला मोहम्मद का लिखो मैं कल्ब के किरतास पर इमला मोहम्मद का। मेरे रूहानी जज्बों को मिले सदका मोहम्मद का। मेरी रूहानी जज्बों को मिले सदका मोहम्मद का।